హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంసీసీ టెక్ అనమాట. గైస్, మనకి ఈరోజు వీడియోలో కొన్ని ఎన్హాన్స్ చేయలేని వీడియోలు అయితే ఉంటాయి కదా. అంటే వచ్చేసి ఫేస్ వచ్చేసి క్వాలిటీ లేకుండా బ్లర్గా, మళ్ళీ ఫేస్ మీద మనకి పింపుల్స్ కట్ అన్నీ ఉంటాయి కదా. టిక్టాక్లు చేసే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారనమాట. అంతేకాకుండా మన ఫేస్ క్వాలిటీని ఎలాగ ప్రీమియర్ ప్రో అనే సాఫ్ట్వేర్ ఉపయోగించి ఎలా ఎన్హాన్స్ చేయాలో చూద్దాం గైస్. ఇప్పుడు వచ్చేసి ప్రీమియర్ ప్రో మీరైతే ఓపెన్ చేసుకోవాలి. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇంపోర్ట్ మీడియా ఆప్షన్ ఉపయోగించి మీ యొక్క ఫైల్ మేనేజర్ ఉపయోగించి మీడియాని అయితే ఇంపోర్ట్ చేసుకోండి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, మన ఈ వీడియోని అయితే ఎన్హాన్స్ చేయబోతున్నాం గైస్. చూడండి, వీడియో క్వాలిటీ అయితే అసలు బాగోలేదు అనమాట, ఫేస్ క్వాలిటీ కూడా లేదు. ఇప్పుడు మనం దీన్ని సూపర్ క్వాలిటీగా ఎలా ఎన్హాన్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని టైం లైన్లోకి డ్రాగ్ చేసుకున్నాక మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు వచ్చేసరి సీరియల్ మానిటర్ అనమాట, మనకి రైట్ సైడ్ ఉన్నది అసలేందనమాట గైస్. మీకు అక్కడ అడ్జస్ట్ లేయర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ అడ్జస్ట్ లేయర్ అని ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుని అడ్జస్ట్ లేయర్ ఆప్షన్ టైం లైన్కి మీ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ అయితే అప్లై చేయాలన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళి బ్యూటీ బాక్స్ అని అయితే సెర్చ్ అయితే చేయండి గైస్. మనకు వచ్చేసి ఈ బ్యూటీ బాక్స్ ఎఫెక్ట్ అయితే మనకి ప్రీమియర్ ప్రోలో అయితే రాదనమాట. దీన్ని మనం బయట ఒక వెబ్సైట్లో సాఫ్ట్వేర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఆ బ్యూటీ బాక్స్ని మీ అడ్జస్ట్మెంట్ లేయర్కి అప్లై చేసిన తర్వాత పైన మీకు ఎఫెక్ట్ కంట్రోల్స్ అనేది ఉంటుంది అనమాట. ఎఫెక్ట్ కంట్రోల్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీ కింద బ్యూటీ బాక్స్ అనేది ఉంది కదా, ఎఫెక్ట్స్, అక్కడ మీకు ఒక యారో అయితే ఉంది. ఆ యారోని వచ్చేసి మీరు క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా మనకి బ్యూటీ బాక్స్ ఒక ప్లగిన్స్ ఒక టూల్స్ అయితే అపీర్ అవుతాయి అనమాట గైస్. మీరు అక్కడ చూడొచ్చు.
అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి స్కిన్ స్కిన్ స్మూతింగ్ ఏమంటే అన్ని కట్టి మీ ఫేస్కి తగ్గట్టు అయితే మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క 50-60% అయితే అడ్జస్ట్ చేయండి. అండ్ అంతేకాకుండా వచ్చేసి మీకు పైన స్మూతింగ్ అమౌంట్ కూడా ఉంటుంది. ఆ స్మూతింగ్ అమౌంట్ కూడా వచ్చేసి మీ ఫేస్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేయాలన్నమాట. మళ్ళీ మీకు కింద ఎన్హాన్స్ కాంట్రాస్ట్ అనేది ఉంది కదా, మీరు దాన్ని కూడా అడ్జస్ట్ చేయండి. అండ్ అంత అయిపోయిన తర్వాత మీకు కింద డార్క్ కలర్ ఇలాగ మనకి స్కిన్ టోన్ అయితే ఉంది కదా, మనకి ఆ స్కిన్ టోన్ ఆప్షన్ని క్లిక్ చేసి ఒక మీ ఫేస్ ఏ పక్కన అయితే బ్లాక్ కలర్లో కాల్ లేదా అక్కడ మీరు అక్కడ ప్యాంటును వదిలినట్లయితే మీకు అక్కడ రైట్ సైడ్ ఆ ఫేస్ అనేది వచ్చేసి మనకి క్వాలిటీ అయితే పెరుగుతుంది, స్కిన్ స్మూతింగ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. గైస్ మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి అక్కడ 2 పెన్ టూల్స్ అయితే ఉంటాయి. మనకి ఆ 2 టైప్స్ ఆఫ్ పెన్ టూల్స్ని మీరు అలా ఫేస్కి ఎక్కడ మీకు అయితే ఫేస్ క్వాలిటీ లేదా మీకు 2 సైడ్స్ అయితే క్వాలిటీ అయితే వచ్చేసి మీకు పెరుగుద్ది అనమాట. అండ్ గైస్ ఇదంతా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి కింద కొన్ని అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఈ విధంగా అడ్జస్ట్ లైన్ అయితే ఉంటుంది, మీరు దీంతో అడ్జస్ట్ చేయొచ్చు అనమాట వచ్చేసి. అండ్ గైస్ అంతేకాకుండా మీరు అక్కడ చూడొచ్చు వచ్చేసి మనకి హూయి సాచురేషన్ రేంజ్, అంతేకాకుండా వచ్చేసి మనకి వాల్వ్ రేంజ్ ఈ విధంగా అయితే ఉంటాయి. వీటిని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. మనకి బ్యూటీ బాక్స్లో చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. ఆ టూల్స్ అన్నింటిని ఏమవసరం లేదు, మీ ఫేస్కి సూట్ అయ్యేలాగా మీరు అక్కడ ఉన్నట్లని అక్కడ మనకి పర్సంటేజెస్ని అడ్జస్ట్ చేసుకోవడమే. ఏమన్నది వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మాస్కింగ్ అని ఈ విధంగా అయితే ఉంటాయి. సింపుల్గా ఇక్కడ ఏం చేయవసరం లేదు, మీకు ఎలా ఉంటే అలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. వచ్చేసి అండ్ అంతేకాకుండా వచ్చేసి మనకి ఇక్కడ షార్ప్ పెన్, ఇంకా అంతేకాకుండా వచ్చేసి మనకి ఇక్కడ మ్యాక్స్ ఇన్పుట్ అని విధంగా అయితే ఉంటాయి. వీటిని కూడా వచ్చేసి మీ ఫేస్కి అక్కడ మనకి అక్కడ మానిటర్ మీద ఉంది కదా, వచ్చేసి మనకి మెయిన్ మానిటర్ మీద మనం వీడియోకి తగ్గట్టు మనం చూసుకొని వీటిని అన్నిటిని అయితే అడ్జస్ట్ చేయాలంట. మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొచ్చేసి మనకి ఇక్కడ బ్రైట్నెస్ షార్పెన్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు అక్కడ చూడొచ్చు, మనకి కిందకి మీరు డ్రాగ్ చేసే కొద్దీ మనకి చాలా టూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిని అన్నింటిని ఏం కాదు, ఒక మీడియం సైజులో అడ్జస్ట్ చేయడమే. వాటికి పర్టికులర్గా ఏం అవసరం లేదనమాట, మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మనకి కలర్ స్మూతింగ్ అనమాట. ఒక మీ వీడియోలో వచ్చేసి ఏమేమి కలర్స్ అయితే సరిగ్గా వాటిని అయితే అడ్జస్ట్ అయితే మీరు మళ్ళీ కలర్ కరెక్షన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి సైన్ అని ఈ విధంగా మనకి చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి. ఓకే గైస్, ఈ విధంగా అయితే చేసుకోండి. ఇంకొచ్చేసి మీ మొహానికి బ్రైట్నెస్ కూడా వచ్చేసి పెట్టుకోండి. అండ్ గైస్ చూసారు కదా, మనకు వచ్చేసి ఇమేజ్ ఇంతకు ముందుగానే వచ్చేసి మనకి చాలా క్వాలిటీ అయితే ఉంది గైస్. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి వచ్చేసి. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి ఇంతకు ముందు ఉన్న వీడియోకి మనకి తర్వాత మనం ఎడిట్ చేసిన వీడియోకి వచ్చేసి మీరు తేడా అయితే చూడండి. లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో వచ్చేసి ఇంతకు ముందు వీడియో, రైట్ సైడ్ ఉన్న వీడియో వచ్చేసి ఇప్పుడు వీడియో అనమాట. చూడండి, నేను ఒక ఎన్హాన్స్మెంట్ క్వాలిటీని ఒక ఫేస్ ఒక ఇంప్రూవ్ని ఎలాగ ఇంప్రూవ్ చేసినా చూడండి. మనకి క్వాలిటీ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. అంత అయిపోయిన తర్వాత పైన మీకు ఎక్స్పోర్ట్ సింబల్ ద్వారా మీకు వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేయండి 100% అయ్యేంతవరకు. గైస్ చూడండి వచ్చేసి వీడియో క్వాలిటీ మాత్రం మామూలుగా లేదు. దీని ముందు రెమ్యూని కూడా అయితే వర్క్ అయితే అవునమాట. ఒకవేళ మీరు రెమ్యూలో వీడియో ఎక్స్పోర్ట్ చేయాలన్నా మీకు వచ్చేసి దాంట్లో ప్రీమియం అయితే ఉండాలన్నమాట. ఏం లేకుండా మీకు డెస్క్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉన్నట్లయితే వచ్చేసి మీరు సింపుల్గా ఈ విధంగా ప్రీమియం ప్రో సాఫ్ట్వేర్ ద్వారా మీ యొక్క వీడియోస్ని అయితే ఎన్హాన్స్ అయితే చేయొచ్చు అనమాట. ఓకే గైస్, ఈ విధంగా చేయొచ్చు.